గోపతిర్గోప్తా జ్ఞానగమ్య పురాతన శరీరభూత భృద్భోక్త కపీంద్రో భూరి దక్షిణ. భావం: సంసార సముద్రాన్ని తరించి ఇతరులను తరింపచేయగలిగే తారకేశ్వరుడు సర్వోత్తముడు, ఉత్తములకు ఉత్తరుడు, ప్రాణికోటి ఎదుర్కొనే ప్రతి ప్రశ్నకు ప్రత్యుత్తరమియ్యగల ప్రశ్నోత్తరుడు, సామాన్య జంతుజాలానికి అతీతంగా అత్యున్నత స్థాయిలో ఉంటాడు కనుక ఉత్తరుడు. గోకులంలో గోవులను పాలించే గోపాలుడు సామాన్య బాలుడు కాదు. అతనే కాచే గోవులలో సమస్త భూమండలం నశించని నాకలోకం, ఉదారమైన వాగ్విలాసం, సర్వేంద్రియ సమూహం అన్నీ ఇమిడి ఉన్నాయి. వీటన్నిటికీ అధిపతి అయిన గోపతి గోపీజనుల నోములు పంటగా గోకులంలో అవతరించాడు. గోవులతో పాటు భూమ్యాకాశాలను, పుణ్య పాపాలను, వాగ్విభూతిని కూడా పాలించిన గోపతి గుప్త రూపంలో ఉంటాడు. తన దగ్గర చేరిన వాళ్లను కాపాడటంలో గోపాలుని గోప్యం కూడా ఉంది. వాక్కును మనస్సును శాసించే గోప్త అందరికీ అందుబాటులో ఉండడు. వాక్కు అతనిని వర్ణించలేదు, మనస్సు అతనిని ఊహించలేదు. కేవలం జ్ఞానమే అతన్ని తెలుసుకొనగలదు. అజ్ఞానం నశిస్తే గాని జ్ఞానం ఉదయించదు. జ్ఞానం వల్ల గాని నిశ్చలమైన భక్తి కుదరదు. కాబట్టి పరమ గోప్యంగా ఉన్న గోపతిని జ్ఞానమే గుర్తించగలదు. పురాతనుడైన పరాత్పరుడు సకల శరీరధారులను అనాది కాలం నుంచి పోషిస్తూ ఉన్నాడు. ప్రాణికోటిని పోషించటమే అతని పుష్టి. పిల్లలు కడుపు నిండా తింటే తన ఆకలి తీరినట్టు భావించే తల్లివలే భగవంతుడు తన బిడ్డల పుష్టినే తన పుష్టిగా భావిస్తాడు. నీరే ప్రాణాలకు ఆధారం. ఆ నీటితో బతికే ప్రాణికోటికి అధీశ్వరుడు కపీంద్రుడు. శాకామృగముల సాయంతో లోక రావణుడైన రావణాసురుణ్ణి సంహరించడంలో రామచంద్రుని ఔదార్యం వ్యక్తమవుతుంది. తనకు సాధ్యం కాదు, ఇతరులను తరింపచేయవలనే పిపాసితో కోదండపాణి కవి పుంగవులను ఆశ్రయించాడు. అతని దాక్షిణ్యం అలాంటిది. ఎంత దక్షుడో అతను దక్షిణుడు, అనుకూలుడు. అతని మంచితనానికి తిర్యగ్యోనులు కూడా అనుకూలరవుతాయి. వానరులను కూడగట్టుకొని వారధి కట్టించిన రామభద్రుని మంచితనం అతని గుణగణాల్లో అన్నింటికన్నా మించినది.